హరే కృష్ణ మాత. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. नमा ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त बृंद. हरे कृष्णा 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 हरे हरे. हरे राम 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 हरे हरे. मूकं करोति वाचालं पंगुं लंघयेति गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं. हरि ओम तत्सत्. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము జగన్నాథుని యొక్క లీలలు గురించి తెలుసుకుందాము. ఇంతవరకు మనము శ్రీ పూరి జగన్నాథ క్షేత్రం యొక్క భగవంతుని యొక్క ఆవిర్భావము, స్నానయాత్ర, రథోత్సవం గురించి, తర్వాత ఆ పూరి జగన్నాథ క్షేత్రం లోపల మందిరాల గురించి, తర్వాత పూరి జగన్నాథ క్షేత్రంలోని వెలుపల కూడా చాలా మందిరాలు ఉన్నాయి. అలాంటి అవుట్ సైడ్ ఉన్నటువంటి ఆ మందిరాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనము ఆ శ్రీ జగన్నాథుని యొక్క లీలల గురించి తెలుసుకుందాం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యం జగన్నాథాయ తే నమః. ఓకే. శ్రీ జగన్నాథుడు ఎన్నో లీలలు చేశారు. అలాంటి లీలలలో కొన్ని ముఖ్యమైన లీలలను మనం తెలుసుకుందాం. అలాంటి లీలలలో మొట్టమొదట మనము తెలుసుకోవలసింది ఎవరిది అంటే బంధు మహంతి అనేటువంటి ఒక భక్తుడు అనమాట. ఇతడు బ్రాహ్మణుడు, చాలా పేద కుటుంబంలో జన్మించినటువంటి బ్రాహ్మణుడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంటే ఏ రోజుకి ఆ రోజు ఆయన వెళ్ళి భిక్షాటన చేసినప్పుడు అందులో వచ్చేటువంటి దాని మీదే వారు ఆధారపడేవారు. కానీ చాలా జగన్నాథుడు అంటే చాలా ఇష్టంగా ఉండేవారనమాట ఈ బంధు మహంతి. ఆ బంధు మెహంతి యొక్క వాళ్ళ భార్య ఎప్పుడూ చెప్తుండేది, ఎందుకు మనకు మాత్రం ఇలాంటి కష్టాలు ఎప్పుడు మనల్ని వెన్నంటి ఉంటున్నాయి అని చాలా దుఃఖపడేదనమాట. అలాగ దుఃఖపడేటప్పుడు బంధు మహంతి చెప్పేవారు, నాకు పూరి జగన్నాథ క్షేత్రంలో ఒక గొప్ప ధనవంతుడు నాకు స్నేహితుడుగా ఉన్నారు. మనము పూరి జగన్నాథ క్షేత్రానికి వెళ్ళి అతన్ని కలుసుకుంటే అతను మనకి ఏదైనా సహాయం చేస్తాడు అని చెప్పడం జరిగిందనమాట. అలాగా చెప్పేసరికి ఇక వారు బయలుదేరారు. వాళ్ళు ఆ విధంగా ఒరిస్సాలోని ఆ, కటక్ అనే ఆ ప్రాంతంలో ఉండేవారు. అక్కడి నుంచి పూరి జగన్నాథ క్షేత్రానికి బయలుదేరారు. దాదాపు 4 రోజుల ప్రయాణం చేశారనమాట. అడవి మార్గంలోనే వాళ్ళు ప్రయాణం చేసి పూరి జగన్నాథుని యొక్క మందిరానికి చేరుకున్నారు. అయితే వారు చేరుకునే సమయానికి అర్ధరాత్రి అయిపోయింది. మందిరము ఆ రోజు సైనహారతి తొందరగా అయ్యి మందిరం కూడా మూసి ఉంచున్నారనమాట. అప్పుడు ఈయన ఏం చేశారు, బంధు మహంతి, మనము ఆ మందిరం వెలుపల నుంచే భగవంతుణ్ణి ప్రార్థిద్దాము అని అక్కడికి వెళ్ళారు. ఆ పిల్లలు ఆకలితో ఉన్నారు.
కాబట్టి అక్కడ ఉన్నటువంటి అంటే భగవంతుని ఆ, అదే వంటశాలలో వారు ఉపయోగిస్తారు కదా నీటిని వాటినంతా ఆ బియ్యం కడిగిన నీళ్ళు అలాగ వాటిని ఒక ఆ, నాలి క్రింద అలాగ కాలువలాగా ఆ నీటిని బయటకు వస్తాయి. ఆ నీటిని వారు త్రాగేసి అక్కడ అక్కడే ఉంటారనమాట. అప్పుడు ఈ బంధు మహంతి జగన్నాథుని చూసి వేడుకుంటారు. ఓ జగన్నాథ, నేను నీవు నా స్నేహితుడివి అని చెప్పకుండా ఒక ధనవంతుడైన స్నేహితుని దగ్గరికి వచ్చాము అని చెప్తున్నాము. అయినా నీవు వీరికి కానీ ఇప్పుడు ఈ కష్టాన్ని నుండి నువ్వు గట్టెక్కించలేదనుకో, మళ్ళీ నేను నా మిత్రుడు జగన్నాథుడు అని చెప్పినప్పుడు వాళ్ళు విశ్వసించరు. నీకే ఆ భారం వదిలేస్తున్నాను. నీ ప్రీత్యర్థం నువ్వు ఏం చేస్తావో చేయి అన్నట్టుగా ఆ బంధు మెహంతి అక్కడ ప్రార్థించారు. అక్కడ ఆ సమయం రాత్రి సమయం కాబట్టి వారు అక్కడే నిద్రించారనమాట. ఈ విన్నపం అంతా వినినటువంటి జగన్నాథుడు వెంటనే ఒక బ్రాహ్మణుని రూపంలో ఒక బంగారు పళ్ళెంలో ప్రసాదాలన్నింటినీ పెట్టి అక్కడికి తీసుకొని వచ్చి ఆ బంధు మహంతి భార్య దగ్గర ఇచ్చారనమాట. ఆమె ఆశ్చర్యపోయింది. ఈ సమయంలో ఒక బ్రాహ్మణుడు ఇన్ని రకాలైన పదార్థాలను తీసుకొచ్చి ఇచ్చారు అని ఇవ్వడము, తర్వాత ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోవడం జరిగింది. ఆ బంధు మహంతి వైఫ్ అతన్ని లేపి పిల్లలను లేపి ఆ ప్రసాదాన్ని వాళ్ళు తినడం జరిగింది. తర్వాత వాళ్ళు చాలా ఆనందపడ్డారు. భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేశాడు అని బంధు మహంతి అనుకున్నారు. ఇక భోజనం చేసిన తర్వాత ఆ బంగారు పాత్ర, దానిని ఏం చేయాలి ఎక్కడ పెట్టాలో వాళ్ళకి అర్థం కావడం లేదు కాబట్టి దాన్ని ఉదయం వేళ ఎవరైనా వచ్చి అడిగినప్పుడు ఇచ్చేద్దాము అని దానిని వారు భద్రంగా తమ తల దగ్గరే ఉంచుకొని పడుకున్నారు. ఇంతలో ఉదయం అయ్యింది. జగన్నాథుని మందిరము తెరచి ఆ పూజారులంతా శుభ్రం చేస్తూ ఒక బంగారు పళ్ళెము కనిపించలేదని గుర్తించారు. వెంటనే వారు ఆ మందిరం యొక్క ఆవరణలో అంతా వెతుకుతూ ఉన్నప్పుడు వారికి వీరు కనిపించారు. కనిపించి వారి చేతిలో ఆ బంగారు పళ్ళెం ఉండడం కూడా చూశారు. వెంటనే వారు రా ఎక్కడి నుంచి ఇది మీరు మీ చేతికి వచ్చింది ఎలాగా అన్నప్పుడు వాళ్ళు విషయము చెప్పారు. ఇలాగ ఒక బ్రాహ్మణుడు తీసుకొచ్చి మాకు ఆకలిగా ఉన్నప్పుడు మాకు ప్రసాదాన్ని ఇచ్చారు అంటే వారు ఒప్పుకోకుండా మహారాజుకి తెలియచేశారు. ఒరిస్సా మహారాజుకు తెలియచేయడము. ఇక వారు ఆ రాజు ఆ సైనికులు వారు వచ్చి ఈ బంధు మహంతిని చెరసాలలో ఉంచడం జరిగిందనమాట. ఇవంతా అలాగే జరిగిపోయింది. ఆ బంధు మహంతి చాలా దుఃఖిస్తున్నాడు. మేము ఎలాంటి అపచారము చేయలేదు, మేము నిర్దోషులము, దయచేసి నువ్వే సాక్ష్యం చెప్పి మాకు కరుణించు జగన్నాథ అంటూ ఆయన ప్రార్థిస్తున్నారు. వెంటనే ఆ రోజు రాత్రి సమయంలో ఆ ఒరిస్సా రాజు యొక్క కలలో భగవంతుడు కనిపించి, నా భక్తుడిని నీవు చెరసాలలో వేసి నువ్వు ఎలాగా ఇంత చక్కగా నిద్రపోతున్నావు, అలాగ నిద్రపోవడానికి లేదు, నువ్వు వెళ్ళి నా భక్తుడిని వెంటనే చెరసాల నుంచి రప్పించు అని చెప్పడం జరిగింది. ఆ పురుషోత్తమ మహారాజు వెంటనే పరిగెట్టి వెళ్ళారు. వెళ్ళి చెరసాలలో ఉన్నటువంటి ఆ బంధు మహంతిని బయటకు తీసుకొచ్చి, చాలా అపరాధం జరిగిపోయింది, నీవు నిర్దోషివే అంటూ అతని కాళ్ళ మీద పడి క్షమాపణను వేడుకోవడం జరిగింది. వెంటనే ఆ బంధు మెహంతికి అక్కడ ఉన్నటువంటి వంటశాలలో, అతడు బ్రాహ్మణుడు కదా, ఆ వంటశాలలో ఆయనకు ఒక మంత్రి పదవిని ఇవ్వడం జరిగింది. అంటే అన్నింటినీ పర్యవేక్షణ చూసుకునే విధంగా ఆ బంధు మెహంతికి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా భగవంతుణ్ణి విశ్వసించిన వారు ఎలాగైనా భగవంతుడు వచ్చి రక్షిస్తాడు అన్నది ఈ లీలలో మనము తెలుసుకోవచ్చును. ఇప్పుడు ఆయన యొక్క ఫ్యామిలీలో, అంటే ఆ బంధు మెహంతి యొక్క ఫ్యామిలీలో కొంతమంది ఇప్పటికీ కూడా ఆ యొక్క మందిరంలో సేవలను చేస్తూ ఉన్నారు. ఇది మొదటి లీల. తర్వాత రెండవ లీల చేసినప్పుడు
జగన్నాథునికి కీర్తనలంటే చాలా ఇష్టము. నిత్యము ఆయనకు అక్కడ కీర్తనలు చేస్తూ ఉంటారు. మంగళహారతి ఉంటుంది. రాత్రి సమయంలో సైనహారతి చేశాకనే ఆయన సైనంలో వెళుతారనమాట. అలాగా చేస్తూ ఉన్నప్పుడు ఆ మందిరంకి దగ్గరలో ఒక ఆ, ఆ, తోటమాలి అంటే తోటని పర్యవేక్షణలో ఉండేటువంటి ఒక తోటమాలి ఉండేవారు. అతడు వంగ పువ్వు, వంగ చెట్టు ఉన్నది కదా, ఆ కాయలను ఆయన వ్యవసాయం చేస్తున్నారు. అతనికి ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరు పద్మ. ఆమె చాలా చక్కగా కీర్తనలు చేసేవారట. ఏమి కీర్తనలు? మనం శ్రీల జయదేవ గోస్వామి రచించినటువంటి గీతా గోవిందం నుంచి చక్కగా ఆలాపన చేసేదట. అంటే తోట పనికి వాళ్ళ తండ్రి గారితో వెళ్ళినప్పుడు ఈమె కూడా అలాగా ఆలాపన చేస్తూ ఆ కాయలనన్నీ కోస్తూ అలాగా గడిపేది. ఆ గీతాన్ని భగవంతుడు నిత్యము వింటూ ఉండేవారట. ఒకరోజు ఎలాగైనా కానీ సాయం సమయంలో ఆమె గీతాన్ని ఆలపిస్తున్నప్పుడు ఎలాగైనా ఎవరు పాడుతున్నారు తెలుసుకోవాలి అని శ్రీ జగన్నాథుడు ఏం చేశారు? మందిరం లోపల నుంచి బయటకే వచ్చేశారు. అలాగే ఆ కీర్తన, ఆ ఆ గీతా గోవిందం నుంచి ఆమె పాడుతున్నారు కదా, ఆ గీత కూడా ఏమిటి అంటే ఆ, హరిశ్రిత కమలాకుచ మండల ధృత కుండల అంటూ ఆమె అది వచ్చి ఆ, సైనహారతి కింద పాడుతారనమాట. ఆ గీతాన్ని వినడానికి అలాగే పరిగెట్టారట జగన్నాథుడు. అలాగ వెళ్తుంటే ఆయన పైన ఆయన వేసుకున్నటువంటి ఆ వస్త్రం అంతా కూడా ఆ వంగ తోటలో వంగ చెట్టుకి ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళులకి తగిలి అవన్నీ కూడా చిరిగిపోతున్నాయట వస్త్రము. అయినా కానీ ఎవరు పాడుతున్నారు, ఎవరు పాడుతున్నారని ఆ ఆ ఆశతో ఆయన వెళ్ళడము, అంత లోపలికే ఆమె ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇక అలాగే జగన్నాథుడు మందిరం లోపలికి వచ్చేశారు. ఉదయాన పూజారులంతా కూడా మందిరాన్ని తెరిచి ఆయనకు అభిషేకం అలాంటివి చేయడానికి చూసినప్పుడు ఆయన వస్త్రమంతా కూడా చిరిగి ఉన్నది. ఆ ముళ్ళులు గుచ్చి శరీరం అంతా కూడా గీతలు పడి ఉన్నాయన్నమాట. వారికి అర్థం కాలేదు. ఏమి అయ్యింది ఈరోజు అనుకొని అలాగ ఉన్నప్పుడు ఆ భగవంతుడే ఆ బ్రాహ్మణుడికి చెప్పారట, నేను ఇలాగ ప్రతిరోజు ఒక గీతాన్ని వింటున్నాను. ఎవరు పాడుతున్నారో వారిని పిలిపించి నా మందిరంలో ఆ గీతాన్ని మీరు వినిపించండి అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు మిగతా కొంతమంది అందరూ వెళ్ళి వెదికి తెలుసుకొని ఆ పద్మ ఆవిడను తీసుకొని మందిరానికి వచ్చారట. ఆవిడ పాడినటువంటి ఆ గీతా గోవిందమే ఇప్పటికీ కూడా ప్రతిరోజు జగన్నాథపురిలో శ్రీక్షేత్రంలో భగవంతునికి సైనహారతి కింద ఆ గీతాన్ని పాడుతారు. తర్వాతనే సైనం జరుగుతుందన్నమాట. ఆ విధంగా ఆ ఆ పద్మ ఆవిడ కూడా ఆ భగవంతునికి అలాంటి కీర్తనలు పాడి ఆమె కూడా ముక్తిని పొందారు. ఇది శ్రీ జగన్నాథుడు ఆ, చేసిన అద్భుతమైన లీలలలో ఇది ఒక లీల అన్నమాట. ఇక మూడవ లీలగా తీసుకున్నప్పుడు రఘుదాసర్ అనే ఒక పరమ భక్తుడు ఉండేవారు. అతడు రామభక్తుడు అనమాట. రామభక్తుడైనా కానీ జగన్నాథుని యొక్క రూపం వేరు. అయినా కానీ జగన్నాథునిలో శ్రీరామచంద్రుని చూసుకొని నిత్యము ఆ రఘుదాసర్ అనే అతను పూజల్ని చేస్తూ ఉండేవారట. ఆ రఘుదాసరి యొక్క పని ఏమిటి అంటే పువ్వులను సేకరించి ఆ పువ్వులను ఆ యొక్క అరటి యొక్క నార, అరటి చెట్టు బెరడు ఉంటుంది కదా, దానితో నారను తీస్తారు. ఆ నారతో పువ్వులను కట్టినప్పుడు ఆ మాల చాలా సుందరంగా తయారవుతుంది. అలాంటి అరటి నారతో పువ్వులనంతా కట్టి మాలలు చేసి దానిని భగవంతుడికి తీసుకొచ్చి ఇచ్చేవారు ఈ రఘుదాసర్. అలాగ ప్రతినిత్యము ఆయన ఆయన పువ్వులను అలంకరింపజేయకుండా భగవంతుడు సంతోషంగా ఉండేవారు కదట. అలాగ నిత్యము ఆయన సేవను అలాగా తీసుకుంటూ ఉన్నారు. ఒకరోజు ఆ అరటి నార పూర్తిగా
లేకుండా అయ్యింది. ఆ సమయంలో ఆ రఘుదాసరు ఏం చేశారు, సాధారణమైన దారంతోనే పూలమాలలను కట్టడం జరిగింది. ఆ మాలలను తిరిగి మందిరానికి తెచ్చినప్పుడు పూజారులు ఆ మాల అంటే అరటి దారంతో కట్టినప్పుడు అది చాలా స్టిఫ్గా ఉండి బాగా అందంగా ఉంటాయి. దారంతో కట్టినప్పుడు కొద్దిగా వదులుగా ఉంటది. అది గమనించి దారంతో కట్టిన మాలను భగవంతునికి వేయడానికి లేదు అని చెప్పి దానిని తిరిగి ఇచ్చేశారట. కానీ ఇప్పుడైతే అందరం దారంతో కట్టిన అన్నీ చేస్తాం. కానీ అప్పుడు ఆచారం అలాగా మందిరంలో ఇది ఉన్నది. వెంటనే అతడు బాధపడుతూ ఆ పూలమాలలన్నీ తీసుకొని వెళ్ళి, అయ్యో! నేను ఎంత అపరాధం చేశానో ఈరోజు భగవంతుడికి నా అదే మాలను ఆయనకు సేవక ఇవ్వలేకపోయాను అని బాధపడుతూ, బాధపడుతూ ఆయనకి అనారోగ్యం క్షీణించింది. అంటే అలాగే ఇంకెప్పుడు వెళ్ళలేదు మందిరానికి. అలాగే ఆయన ఆమ్, ఆ, అదే జ్వరం రావడము, తలనొప్పి రావడం అలాగా ఆరోగ్యం క్షీణించేసరికి 2-3 రోజులు భగవంతుడికి అలాగే ఆ మాలలను వేస్తున్నారు. కానీ జగన్నాథుడి యొక్క కంఠంలో ఒక్క మాల కూడా నిలవడం లేదట. అన్నీ కూడా క్రింద పడిపోతున్నాయి. వాళ్ళకి కారణం తెలియలేదు. ఆ రోజు రాత్రి ఆ బ్రాహ్మణుడి కళ్ళలో జగన్నాథుడు కనిపించి, నీవు వెళ్ళి రఘుదాస రఘుదాసర్ వారి ఇంటికి వెళ్ళి అతనికి తెలియజేసి మాలను కట్టించి తీసుకొనిరా అని పంపడం జరిగిందట. ఆ బ్రాహ్మణుడు కూడా రఘుదాసరి ఇంటికి వెళ్ళారు. వెళ్ళి చూసేసరికి ఆయన అలాగే మంచం మీద స్పృహ లేని విధంగా పడి ఉన్నారు. వెంటనే ఆ విషయాన్ని భగవంతుడికి తెలియచేసినప్పుడు అలాగా అనుకొని ఆ రోజు రాత్రి సమయంలో శ్రీ జగన్నాథుడు ఏం చేశారు, ఒక చిన్న పిల్లవాడు లాగా రూపం దాల్చి ఆ రఘుదాసరి ఇంటికి వెళ్ళి, ఆ రఘుదాసరికి ఏమీ తెలియట్లేదు, అలాగే పడి ఉన్నారు కదా, ఆయనకు వేడిగా కషాయాన్ని కాచి ఇవ్వడము, అన్ని సపర్యలు చేసి మళ్ళీ మందిరంకి వచ్చేసేవారట. తర్వాత మరుసటి రోజు అలాగే వెళ్ళి అలాగే చేశారు. 3వ రోజుకి కోలుకునేసరికి రఘుదాసరుకు అర్థమయ్యింది. ఎందుకు అంటే సరిగ్గా సైనహారతికి గంట మోగించి సైనహారతి ఇది చేసేస్తారు. తరువాతనే బాలుడి రూపంలో ఇక్కడికి వస్తున్నారు కాబట్టి బా సాక్షాత్తు జగన్నాథుడే ఇక్కడ వచ్చి ఇలా చేస్తున్నారు. అయ్యో! మళ్ళీ రెండవసారి నేను ఎంత అపరాధం చేశాను, భగవంతుడి నుంచి నేను సేవలు అందుకుంటున్నానే అని ఆ రోజు రాంగానే ఆ, భగవంతునికి ఆ పిల్లవానికి సాష్టాంగ నమస్కారం చేసి, మీ నేను మీకు సేవలు చేయాలి, మీరు నాకు చేయడం ఏంటి జగన్నాథ అంటే భగవంతుడు చెప్పారట, ఎప్పుడు కూడా భక్తులే సేవలు చేయాలని లేదు, భగవంతుడికి కూడా ఆ భక్తుడు మెచ్చారనుకోండి, అప్పుడు ఆ భగవంతుడికి ఆ, సేవలు చేయడంలో నేను చాలా ఆనందపడతాను అని జగన్నాథుడు అక్కడ వివరించి చెప్పారట. తర్వాత ఆ రఘుదాసరు అడిగారట, జగన్నాథ నీవు మందిరంలోనే ఉండి నాకు వచ్చి ఈ ఆరోగ్యాన్ని సరిచేసి ఉండవచ్చు కదా, ఇంత దూరం వచ్చి నాకెందుకు ఇంత సపరిచర్యలన్నీ చేశావు అంటే, అప్పుడు జగన్నాథుడు చెప్పారు, నీకు ప్రతి మనిషికి కర్మలు అనేవి ఉంటాయి. నీ ప్రారబ్ధ కర్మలు చాలా ఉన్నాయి. అలాంటి కర్మలన్నీ అనుభవించాలి అంటే ఇలాంటి కష్టాలు తప్పకుండా రావాలి. అంతేకాదు అలాగ కష్టాలు రావడం వల్ల ఏమవుతుంది, మన కర్మలన్నీ కూడా కొద్ది కొద్దిగా విముక్తులవుతాము కర్మల నుంచి. అంతేకాకుండా భగవంతుడు కూడా ఎందుకు అలాంటి కష్టాలు ఇస్తాడు అంటే, అలాంటి కష్టాల సమయంలో కూడా భగవంతుణ్ణే గుర్తు తెచ్చుకుంటున్నారా, లేకపోతే భగవంతుణ్ణి నిందిస్తూ నాకు ఇలాంటి కష్టాలు ఇచ్చావే అని మర్చిపోతారా అని భగవంతుడు చేసేటువంటివి లీలనే ఇది అని ఆ రఘుదాసరికి భగవంతుడు తెలియచేశారట. ఆ మరుసటి రోజు నుంచి మళ్ళీ రఘుదాసరు కోలుకొని యథావిధిగా ఆ మాలలను తయారు చేసి భగవంతుడికి అదే అర్పణగా తీసుకొని వెళ్ళేవారట. ఇది రఘుదాసరు విషయంలో చేసినటువంటి ఒక లీల. ఇక ఎప్పుడైతే అలా రఘుదాసరు
భగవంతునికి దగ్గరయ్యారో ఒక స్నేహితుల్లాగా అయిపోయారు. జగన్నాథుడికి ఆ రఘుదాసుని చూడకపోతే ఉండేవారు కదట. నిత్యము వాళ్ళు స్నేహితుల్లాగా కలుసుకునేవారు, ఆనందంగా ఉండేవారట. ఒకరోజు రఘుదాసరు, ఇది 4వ లీల. ఏమిటి అంటే, భగవంతుడు సాక్షాత్తు పనస పండును దొంగిలించి దానిని తినాలి అనే కోరికను ఈ రఘుదాసుడి దగ్గర విన్నవించడం. ఇది 4వ లీల. ఒకరోజు రఘుదాసరు భగవంతుని దగ్గర వచ్చినప్పుడు భగవంతుడు విన్నవించారట, నాకు ఎందుకో ఈ ఈ ఒరిస్సా రాజు ఉన్నారు కదా, ప్రతాపరుద్రుడు, ఆయన యొక్క ఉద్యానవనంలో వెళ్ళి పనస పండును దొంగిలించి దానిని తినాలని నాకు ఆశగా ఉంది. నాకు బృందావన లీల గుర్తొస్తున్నది. ప్రతి ఇంటిలో వెళ్ళి వెన్నను దొంగిలించి ఆయన తిన్నారు కదా. ఆ విధంగా ఈరోజు ఎలాగైనా మనము రాత్రి సమయానికి ఆ ఉద్యానవనానికి వెళ్తున్నాము అని చిన్న పిల్లవాని రూపంలో జగన్నాథుడు, రఘుదాసరు ఇద్దరు ఆ ఉద్యానవనానికి వెళ్ళారు. ఎలాగో ఆ భటుల యొక్క కన్నులు గప్పి లోపలికి చేరుకున్నారు. ఆ పనస వృక్షం ఉంది కదా, అక్కడికి వెళ్ళాక మంచిగా ఆ, ఒక పండును సెలెక్ట్ చేసుకుని దాన్ని ఇక కోయాలి. దానికి జగన్నాథుడు చెప్పారు, నేను కింద ఉండి నా వస్త్రంతో ఆ పండును నేను పట్టుకుంటాను, నీవు చెట్టు మీదకి వెళ్ళి ఆ పండును తెంచు అని చెప్పేసరికి పాపం రఘుదాసరు కూడా భగవంతుడు చెప్పిన విధంగానే ఆ చెట్టు మీదకి వెళ్ళి ఆ పండును ఆ, తుంచుతూ ఉన్నారు. ఈయన జగన్నాథుడు క్రింద తన వస్త్రంతో సిద్ధంగా ఉన్నారనమాట. ఇలాగ వీరు మాట్లాడుకుంటున్న ఈ మాటలను అక్కడ ఉన్నటువంటి ఒక భటుడు విన్నాడు. అలికిడి వినేసి వెంటనే మిగతా భటులను తీసుకొని పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఎప్పుడైతే ఆ భటులు వస్తున్నారో దానిని జగన్నాథుడు చూసేసి మాయమైపోయారు మెల్లిగా. కానీ ఆ చెట్టు మీద ఉన్నది పాపం ఎవరు? రఘుదాసరు. ఇక వెంటనే ఆ భటులు రఘుదాసర్ని బంధించేశారు. ఎలాగ నువ్వు ఇక్కడ వచ్చావు అంటే, ఆయన సత్యాన్ని చెప్తున్నాడు, నేను జగన్నాథుడితో వచ్చాను, జగన్నాథుడు ఇన్ని విషయాలు చెప్పారు, పనస పండుని మేమే దొంగలించడానికి వచ్చాము అంటే వాళ్ళు హేళనగా నవ్వుతున్నారట. జగన్నాథుడు నీతో వచ్చారా? అలాగని రాజుకు తెలియచేసి అతన్ని చెరసాల్లో పెట్టడము జరిగింది. మళ్ళీ చింతిస్తున్నాడు రఘుదాసుడు. అయ్యో, నేను ఎందుకు ఇంత ఆ, కష్టాలకి లోనవుతున్నాను, భగవంతుని తోడు ఉండి కూడా నాకు ఇలాంటి కష్టాలు తప్పడం లేదే అని చెప్పినప్పుడు జగన్నాథుడు మళ్ళీ రాజు యొక్క కలలో కనిపించి, అతడు నా పరమ భక్తుడు అని ఆయన అన్ని వివరాలు చెప్పడం జరిగింది. సేమ్ రఘుదాసరి చెప్పిన విషయాలన్నీ చెప్పేసరికి అప్పుడు వారికి నిజమే అని వెంటనే వెళ్ళి ఆ రఘుదాసన్ని చెరసాల నుంచి బయటకు తీసుకురావడము జరిగింది. ఈ విధంగా జగన్నాథుడు ఎలాగా శ్రీకృష్ణుడు బృందావనంలో లీలలను చేశారో అదే విధంగా ఇక్కడ కూడా ఆయన అలాంటి లీలల్నే చేస్తున్నారనమాట. ఇక రథోత్సవము జరుగుతున్నది పూరి జగన్నాథ క్షేత్రంలో. రథోత్సవం జరిగే సమయంలో అక్కడికి ఒక పరమేష్టి అనే ఒక దర్జీ, దర్జీ అంటే ఆ వస్త్రాలనంతా కుడతారు కదా, అతడు గూనివాడనమాట. అంటే తను శరీరము వంగినట్లు ఉంటాడు, కానీ అతడు చాలా ఆ, భగ జగన్నాథుని యొక్క భక్తుడు. అంతేకాకుండా ఆయన ఏ వస్త్రాలను ఆయన ఆ, అదే స్టిచ్చింగ్ చేస్తే కూడా అందరికీ నచ్చే విధంగా రాజులంతా కూడా వచ్చి ఆయన దగ్గర కుట్టిస్తారట వస్త్రాలను. అదే విధంగా ఆ ఊరి రాజు కూడా సైనికులు కొన్ని వస్త్రాలను తెచ్చి తలగడ, దిండు అంటాం కదా, ఆ తలగడలను కుట్టించడానికి ఇచ్చారనమాట. అవన్నీ కుట్టి ఆయన తీసుకొని బయలుదేరి వెళ్తూ ఉన్నాడు రాజసౌధానికి. అలాంటి సమయంలో రథోత్సవం కూడా జరుగుతున్నది. ఆ రథోత్సవంలో పాహండి అనే ఉత్సవం జరుగుతుంది కదా. శ్రీకృష్ణ భగవాను అదే జగన్నాథుణ్ణి మందిరం లోపల నుంచి తెచ్చేటప్పుడు నెట్టుకుంటూ తీసుకురావడము, ఇటువైపు బ్రాహ్మణులు అటువైపు బ్రాహ్మణులు ఇద్దరు కూడా కొంతసేపు ఆ, ఆయనను నెట్టి తీసుకురావడం అలాగ చేస్తూ ఉంటారు. అలాంటి అలా చేసే సమయంలో అక్కడ నృత్యము
ఆ, ధ్వనులతో ఇదవుతూ ఉంటది. అందరూ నృత్యం చేస్తూ ఉంటారు. శబ్దం ఆ డమరకాలు అవన్నీ ఇది చేస్తుంటారు. అలాంటి సమయంలో ఈ ఈయన ఏం చేశారు, పరమేష్టి వెంటనే ఆ ఆనందంలో నృత్యం చేస్తూ రాజుకంటూ తీసుకువెళ్తున్న ఒక తలగడను అలాగే భగవంతుని మీదికి వేయడం జరిగింది. అంతే, వెంటనే ఎప్పుడైతే జగన్నాథునికి అలాగా మెత్తగా ఉన్నటువంటి ఆ తలగడ తన చేతి వద్దకు వచ్చిందో దాన్ని తీసి భద్రంగా దాచి ఉంచేశారట జగన్నాథుడు. ఇక స్పృహలోకి వచ్చాడు ఈ దర్జీ. తర్వాత వెళ్ళి రాజుకి అన్నీ ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి తక్కువయింది. తక్కువయ్యేసరికి ఆ భటులు అందరూ అడుగుతున్నారు, మేము ఇన్ని ఇచ్చాం కదా, నువ్వు ఒకటి తక్కువగా ఇస్తున్నావంటే, అయ్యో నాకేమి తెలియదు. ఉం, మళ్ళీ గుర్తు తెచ్చుకున్నారంట. అలాగ నృత్యం చేస్తూ మనము ఒకటి జగన్నాథుని వద్దకు విసిరివేశాం కదా అని ఆయన ఏం చెప్పారు, ఆ, అతను "నే- నేను జగన్నాథునికి ఇచ్చేశాను, జగన్నాథుడు తీసేసుకున్నారు" అని ఉన్న సత్యాన్నే చెప్పడం జరిగిందట. ఇక భటులందరూ కూడా పిచ్చివాన్లాగా ఇతన్ని చూసి, జగన్నాథుడికి నీవు ఇచ్చే తలగడే కావాలా ఆయనకి అని చెప్పి వెంటనే అతన్ని కొట్టడం ఆరంభించారట కొరడాలతో. అలా చేస్తూ ఉంటే ఆ ఆ దర్జీ అతడు గట్టిగా కేకలు పెడుతున్నాడు, జగన్నాథ నీకే కదా నేను చేశాను, నీ తృప్తి కోసమే కదా నేను అలాగ చేశాను, నన్ను రక్షించు రక్షించు అని ఆ, అతను అరుస్తూ ఉన్నాడట. అప్పుడు ఆ సమయంలో నిజంగానే ఆ యొక్క భటులకు ఆ జగన్నాథుడే స్వయంగా వచ్చి వారికి సాక్ష్యం ఇచ్చిన విధంగా అనుభూతిని పొంది వాళ్ళు వెంటనే ఆ యొక్క ఆ, అతన్ని పరమేశ్వరిని కొరడా దెబ్బలను ఇది చేయడము మానివేశారట. అంటే ఆ పరమేష్టి తను ఆ భగవంతుని యొక్క శక్తిని గురించి చెప్తున్నారు. ఆ పహాండి జరిగేటప్పుడు ఆయన ఎలాగా ఇదిగా వస్తూ ఉంటే ఆనందంలో అందరూ ఇదవుతున్నప్పుడు ఆయన నిజంగానే ఆ విధంగా రూపంలో అనుభూతిని పొందుతున్నారు. వారందరూ నృత్యం చేస్తుంటే అందుకే ఆయన ఆ తలగడను తీసి ఉంచుకున్నారు అని చెప్పడము. మళ్ళీ అందరూ వెళ్ళి ఆ రథోత్సవం జరుగుతున్న ప్లేస్కి వెళ్ళి అక్కడ చూసినప్పుడు ఆయన వద్ద ఆ తలగడ అలాగే ఉన్నదట. అప్పుడు వారు ఆ సత్యాన్ని గమనించి తర్వాత ఆ దర్జీని విడిచిపెట్టడము జరిగిందట. అంటే ఇవన్నీ కూడా భక్తులు వాళ్ళు ఎంతగా విశ్వసిస్తారో, ఎంతగా నమ్మకాన్ని ఉంచి భగవంతుని మీద వాళ్ళు లీనమైపోతారో, భగవంతుడు కూడా అదే విధంగా దిగి వచ్చి ఆ భక్తులతో ఇలాంటి లీలలన్నీ చేస్తారనమాట. అదే ఆ జగన్నాథుని యొక్క విశేషం. ఇక ఇంకొక విషయం ఏమిటి అంటే, ఒక మోగభద్ర అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. ఆ బ్రాహ్మణుడు కూడా ఆ, నిరంతరము జగన్నాథునికి సేవలు చేస్తూ నిత్యము మందిరంలో గడుపుతూ ఎంతో పవిత్రతతో ఉంటూ భగవంతుణ్ణి సేవిస్తూ ఉండేవాడనమాట. అలాగా ఉన్నప్పుడు ఆ భగవంతునికి ప్రతిరోజు ఎంతో మంది ఎన్నో మాలలను తెచ్చి ఇస్తూ ఉంటారు. ఆ మాలలను అలాగే భక్తులకు ఇస్తూ ఉంటారు అలాగా. ఇక ఆ రోజు ఆ, మందిరాన్ని ఇక మూసివేసే సమయం అన్నమాట. అలాంటి సమయంలో ఏమైంది, ఆ ఊరి రాజు మందిరానికి దర్శనం కోసం వస్తున్నారు అని ఈ మోగభద్ర అనే ఆ పూజారికి తెలిసింది. ఆ సమయంకి ఆయన చూస్తే భగవంతుని మెడల్ అదే కంఠంలో ఒక్క మాల మాత్రమే ఉన్నది. ఇక ఆ మాలను మాత్రమే ఎవరికైనా ఇవ్వాలి. ఇక రాజు వస్తున్నారు కాబట్టి వెంటనే ఆ పూజారి ఏం చేశారు, రాగానే హారతి ఇచ్చి అంతా చేసి జగన్నాథుని యొక్క మెడలో ఉన్నటువంటి ఆ మాలను తీసి ఆ, ఆయనకి రాజుకు ఇవ్వడం జరిగింది. రాజు కూడా చాలా ఆనందపడి తన రాజసౌధానికి వెళ్ళిపోయారు. తర్వాత ఆ మాలను తీస్తూ ఉన్నప్పుడు ఆ మాలలో ఒక ఆ, తల వెంట్రుక అలాగే పూలతో చుట్టబడి ఉన్నదనమాట. అప్పుడు రాజు దాన్ని గమనించి, అయ్యో ఎంత అపరాధం జరిగిపోయింది, భగవంతుని యొక్క కంఠంలో అలంకరించబడినటువంటి ఈ మాలలో ఇలాగా ఆ, తల వెంట్రుక ఉన్నదా అనేసి
వెంటనే సైనికులకు అతడు చెప్పడం జరిగింది. ఆ భటులను పిలిచి ఆ బ్రాహ్మణుని వెంటనే ఉదయంకి తీసుకురండి ఇక్కడికి అని చెప్పడం జరిగింది. కానీ ఈ బ్రాహ్మణుడికి కూడా ఆ ఆ, అదే తీసుకురావడం, అదే తీసుకురమ్మని చెప్పారు. వెంటనే ఈ భటులు వెళ్ళి ఉదయం సమయంలో ఆ బ్రాహ్మణ్ణి తీసుకురావడం జరిగింది. ఆ రాజు ఆ మాలను ఆ బ్రాహ్మణుడికి చూపించి, ఇందులో చూడు ఇలాగా తల వెంట్రుక ఉంది అనేసరికి ఆ బ్రాహ్మణుడికి ఆ సమయానికి ఎలాగా ఏం చెప్పాలో తెలియలేదు. ఎందుకంటే కాదు అన్నా, అది నాకు తెలియదు అన్నా ఏదో ఒకటి రాజు నుంచి శిక్షను తీసుకోవాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ రాజుకి కోపం ఉంటే శిరచ్ఛేదం కూడా చేయవచ్చు. కాబట్టి ఆ సమయానికి సమయస్ఫూర్తిగా ఆ బ్రాహ్మణుడు ఏం చెప్పారు, అది జ జగన్నాథుని యొక్క ఆ, అదే శిరం నుంచి వచ్చినటువంటి వెంట్రుక అనేసి ఆయన చెప్పడము జరిగిందనమాట. వెంటనే రాజుకి ఇంకా కోపం వచ్చేసింది. జగన్నాథుడికి ఎప్పుడు అలంకరణలో అలాగా ఆ, ఇవన్నీ చెయ్యరు, అంటే తల వెంట్రుకలు ఉన్నట్టుగా ఆ అలంకరణ ఏది ఉండదు. కాబట్టి అలాగైతే నువ్వు చెప్తున్నది నిజమే అయితే మేము మందిరానికి వస్తాము, ఆ పరీక్ష అంతా అక్కడ చూస్తాము అనేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక ఈ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళుతూ చాలా భయపడుతున్నాడు. ఎందుకంటే అతను తాను స్వయంగా చెప్పిన విషయమే అది. కాకపోతే జగన్నాథుడికి అలాగా ఆ, అలంకరణ ఏమీ చెయ్యరు. అలాగే ఇంటికి వెళ్ళి ఆ బ్రాహ్మణుడు ఏం చేశారు, అయ్యో చాలా అపరాధం చేశాము, ఇక రాజుకు తెలిసిపోతే ఎలాగో మనకు శిక్షణ ఇస్తాడు, రాజు దగ్గర శిక్షణ పొంది మనం మరణించడం కన్నా ఆ, మనమే మరణిస్తాము అని మనసులో అనుకొని ఏదన్నా విషాహారము అలాంటి ఆ, ఆహారాన్ని తిని మరణించాలి అని తన మనసులో ఉన్న దీనిని అనుకుంటూ ఉన్నాడనమాట. జగన్నాథుడికి వెంటనే ఆ విషయం తెలిసి, ఆయన పరమ భక్తుడు కదా, నిత్యము ఆయన పూజలు చేస్తూ ఉంటాడు. కానీ అది ఎలాగో, అది ఆహారం ఎంతో మంది తీసుకొస్తారు, వాటిలో ఎలాగో అది ఇదవ్వడము జరిగింది. కానీ ఆయన ఇంకా బ్రాహ్మణ్ణి తప్పించాలి కదా, ఆయన నిజంగా నా భక్తుడు అని ఇదనాలి కదా. అప్పుడు ఏం చేశారు, ఆ ఆ బ్రాహ్మణుడికి కళ్ళలో కనిపించి, నువ్వేమి బాధపడద్దు, రేపు ఉదయాన నువ్వు మందిరానికి రా, అదే విధంగా ఈ బ్రాహ్మణుడు కూడా, అదే రాజు కూడా మందిరానికి వస్తారు, ప్రజలందరూ వస్తారు, వారి సమక్షంలోనే విషయము తెలుసుకుంటాము అని జగన్నాథుడు చెప్పడం జరిగింది. ఆ మరుసటి రోజు ఉదయము అందరూ అక్కడ గుమికూడారు. ప్రజలందరూ కూడా ఇంకా ఆసక్తితో ఉన్నారు. ఎందుకంటే ఆ రాజు తండోరాతో అందరికీ తెలియచేయడం జరిగింది, జగన్నాథుడు ఈ విధంగా ఆ, అదే శిరో శిరో అలంకారంతో ఉన్నారట, చూడడానికి వెళ్తున్నామనేసరికి అందరూ వచ్చారు. వెళ్ళి ఇక ఆ రాజు చెప్పిన విధంగా నా బ్రాహ్మణుడు భయపడుతూ జగన్నాథుని యొక్క వెనుక వైపు వెళ్ళి చూశారట. ఆయన అలాగే ఆ రింగు రింగులు గా ఉంటాయి కదా ఆయన శిరోజాలు, కృష్ణుడికి అలాగే ఉంటాయి కదా, రింగు రింగులుగా ఉంటాయి, అలాగా కర్లింగ్ హెయిర్ అని చెప్తాం, ఆ విధంగా శిరోజాలు అలాగే ఉన్నాయట. వెంటనే ఆ, ఈ రాజు ఏం చేశారు, బ్రాహ్మణుడు వచ్చిన చెప్పిన విషయానికి నేను చూడాలి అని వెళ్ళి జగన్నాథుని యొక్క ఆ హెయిర్ను అలాగ తాకి లాగి చూశారట. ఎప్పుడైతే ఆ విధంగా లాగారో జగన్నాథునికి అలాగే ఆ ఆ ప్రదేశము నొప్పి అయ్యి అలాగే ఆ, రక్తం వచ్చిన విధంగా అయిపోయిందట, అంటే గట్టిగా లాగడం వలన అది ఆ ఆ రక్తం బయట వచ్చే విధంగా ఉండేసరికి రాజు కూడా భయపడిపోయారట. ఇది ఎంత సత్యంగా నిజంగా జరిగింది అని అనుకొని, అప్పుడు ఆ రాజు భగవంతునికి సాష్టాంగ నమస్కారం చేసి, నాదే అపరాధం అయ్యింది, నేను తెలుసుకోలేకుండా ఈ పూజారిని నేను ఇన్ని హింసలు పెట్టాను అని చెప్పి అని చేశారట. కానీ ఇక్కడ చూడండి, భగవంతుడికి నిజంగా అలాంటి అలంకరణ ఎప్పుడూ చేయరు. కానీ భక్తుణ్ణి రక్షించడం కోసము ఆయన ఈ లీలలో ఆ విధంగా శిరోజాలు ఉన్న విధంగా అయ్యి ఆ రాజుకి నమ్మకాన్ని కలిగించారు.
ఆ తర్వాత బ్రాహ్మణుడు కూడా అలాగే సాష్టాంగ నమస్కారం చేసి ఆయన కూడా నన్ను రక్షించడానికి, ఆ రాజు నుంచి నన్ను రక్షించడానికి నువ్వు ఇలాంటి లీలలు చేసావా జగన్నాథ అంటూ అలాగే ఆయన కంటి నీరుతో భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేయడము జరిగిందట. తరువాత నుంచి ఆ బ్రాహ్మణుడు ఇక ఆ, ప్రతిరోజు కూడా ఆ మాలలను తగు రీతిలో పరిశీలించి మాలలను వేయడము, తర్వాత అందరికి ఇచ్చినప్పుడు కూడా దానిని జాగ్రత్తగా, ఎందుకంటే ఒకసారి తప్పిదం జరిగిందంటే ఇంకొకసారి అలాంటి తప్పిదం చేయకూడదు. అదే ఒక వైష్ణవ భక్తునిలో ఉండవలసిన మొట్టమొదటి గుణం. ఒకసారి అపరాధం చేసి మళ్ళీ పర్లేదులే అనుకొని చేయకూడదు. చేసిన దాన్ని మనము రియలైజ్ అయ్యి ఇంకొకసారి చేయకూడదు అని అనుకునే వాళ్ళే భక్తులు అనమాట. ఆ విధంగా తర్వాత రాజు కూడా రాజుతో కూడా భగవంతుడు ఏం చెప్పారు, ఎవరైనా నాకు అపరాధం కలిగించే విధంగా అలాగ చేస్తే కూడా నేను ఓర్చుకుంటాను, అంటే సహనాన్ని పాటిస్తాను. నా భక్తుడిని ఎవరైనా హింసించినా, నా భక్తుడికి ఎవరైనా కష్టాలు కలిగిస్తే నేను ఎప్పటికీ సహించను అని రాజుతో కూడా తెలియజేయడము జరిగిందట. ఇది ఈ మోగభద్ర అనే యొక్క బ్రాహ్మణుడితో శ్రీ జగన్నాథుడు చేసినటువంటి అద్భుతమైన లీల అనమాట. ఇంకా కొన్ని లీలలు ఉన్నాయి. రేపటి రోజు కూడా మనము అదే మండే రోజు తెలుసుకుందాం. మండే రోజుతో మనకి కంప్లీట్ అవుతుంది జగన్నాథుని యొక్క పూర్తి విషయాలు అన్నీ కూడా కంప్లీట్గా ఇదవుతాయి అనమాట. ఓకేనా? హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.